నోట్లో నూరుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మధురం ఎన్నాళ్ళైందో ఈ అన్నం తిని ఈ కూరలు తిని మేము. ఏంది అన్నం లేదు, మామూలు వచ్చే టైం అయింది. అన్నం వండాలి, వెళ్ళిపోయింది బియ్యం. బియ్యమా? ఇప్పుడు ఎందుకమ్మా అన్నం కొద్దిగా ఆగరాదు? ఇప్పుడు మామూలు అన్నం పెట్టద్దా? అన్నం తినరా? పిల్లలకు కూడా అన్నం కావాలి కదా. అన్నం ఒకటే అన్నం. మరి ఏం చేద్దాం? ఏమైనా స్పెషల్ చేస్తావా? స్పెషల్ ఏమున్నాయమ్మా ఇంట్లో? లేస్తా సాగు. ఏం స్పెషల్ చేస్తావు మరి? ఏమున్నాయి ఇంట్లో? సద్దలో జొన్నలో ఉన్నాయి. అవును, మన వీడియోలు చెప్పినట్టమ్మా సద్దన్నం అంతా అని. అది ఉండైతే ఉండనా? ఉండు. ఊరికి అన్నం వద్దులే కానీ సద్దన్నం దానికి కాంబినేషన్ చేస్తాం మరి. పచ్చిమిరకాయలు పచ్చడి నూరుతాయాల దోసకాయలు ఇంట్లో కానీ మళ్ళీ సార్ దోసకాయ పచ్చొక్కలు దొక్కుతాడు కానీ ఇప్పుడు ఇంట్లో అవి ఉన్నాయి. పచ్చిమిరకాయలు తాయి బాగుంటాయి. టమాటా పచ్చిమిరకాయలు సద్దన్నానికి టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తాం. బాగుంటుంది. చూసేస్తా మరి. సరే, నేను బియ్యం ఆడబెట్టి వాటికి ఏమేమి కావాలన్నీ తీసుకొని వస్తాను. బియ్యం ఆడబూసినప్పుడు. సరే అత్తమ్మ, సద్దన్నం టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తాను కదా, నేను అన్ని తీసుకొచ్చిన. నువ్వు వీటికి ఏమేం కావాలో ఒకసారి అందరికీ చెప్తే వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చెప్తా. సద్దన్నానికి ఏమేం కావాలి అత్తమ్మ? ఫస్ట్ ఈ సద్దలు ఒకటే. సద్దలు ఉప్పు ఉంటే చాలు. ఉప్పు వాటర్. దానికి టమాటా పచ్చిమిర్చి పచ్చడికి ఏం కావాలి? ఉడికినాక ఇగో టమాటా పచ్చిమిర్చి కావాలి, జీలకర్ర, నూనె, ఉప్పు, పసుపు, వెల్లుల్లి. ఇది పచ్చిమిర్చి పచ్చడికి కావాల్సినవి. ఇప్పుడు ముందు ఇది చేస్తావా? సద్దన్నం చేస్తావా? సద్దన్నం చేస్తా ముందు. సరే చెయ్యి. ఇంకా ఇక ఒక గ్లాసు సద్దలు. ఈ గ్లాసు సద్దలు ముందుగా చెరిగి ఉచిక చేసి పెట్టుకుని ఇలా. ఇక ఇప్పుడు రోట్లో పోసుకొని ఈ వాటర్ వేసుకుంటా మెత్తగా కొట్టాలి. ఇంకా రోట్లో పోస్తున్నా. ఈ రోట్లో పోసి కొట్టే వరకే ఎసరు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ సద్దలకి ఎన్ని నీళ్ళు పోయాలి? 4 పోయాలి. 4? ఎందుకంటే గట్టి గింజ కదా, ఉడకాలి. 2. ఒక గ్లాస్ సద్దలకి 4 గ్లాసు వాటర్. 4 గ్లాసులు. మళ్ళీ కొన్ని ఇలా పోసుకుంటా కొట్టాలి. ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా కొట్టాలి మెదుగుతుంటే, ఒకసారి పోయొద్దు. ఇగో ఎసరు పోసినా కదా ఇప్పుడు ఇలా. ఇగో మూత వేసుకోవాలి. ఇక ఆగుతుంటాయి. ఇక ఆగారికే అది మెత్తగా కొట్టాలి. మెత్తగా దంచుకోవాలి అత్తమ్మ? మెత్తగా దంచాలి. వీటిని నానబెట్టి చేస్తారు కదా? నానబెట్టొద్దు. నానబెట్టదా? నేను అట్లనే చేస్తున్నా ఈ మధ్య. అట్లా మిక్సీలో పట్టుకుంటున్నావా దంచుతున్నావా? నేను నానబెట్టి మిక్సీ పడతా, మెత్తగా వస్తుంది. కానీ అట్లా తొందరగా ఉడుకుతుంది కదా. ఇక అంటే ఇప్పుడు చీటీలలో మీకు రోకలు బండ ఇవన్నీ బాధలు పడలేక అట్లా దంచుతారు. కానీ ఇదే మంచిది. అప్పుడు ఇట్లనే చేసేది. అప్పుడు పొన్ను రోకళ్ళు, పెద్ద రోకలు ఇంకా నిబాటి దంచేది మంచిగా ఇట్లా పుంగ కొట్టుకొని మెత్త పెడబడ కేజీలు దంచేదా? 2 కేజీలు కొట్టేది ఇట్లా. కేజీ 2 కేజీలు కొట్టండి ఏం చాలుతాయి. సద్దరొట్టు బాగా చేస్తుంది అత్తమ్మ. ఇంకోటి అది సద్దరొట్టతో లడ్డు చేస్తారు కదా అత్తమ్మ, అది చేస్తాం. ఏమంటారు, మలీదా కదా? అసలు ఎంత బలమో. మీరు ఒకసారి లాస్ట్ వీడియోలో చూడండి, మేము అనుకోకుండా గుడికి వెళ్ళిన వీడియోలో మలీదా రెసిపీ చూపించినాం. సేమ్ అది ఒకసారి అత్తమ్మతో కూడా చేస్తే బాగా చేస్తుంది, మంచిగా ఉంటుంది కదా. అది అన్నేమో అది దాంతో చేస్తారు, గోధుమ రొట్టెతోటి. మనం ఈ సద్ద రొట్టె చేసి చేసుకోవాలి. కమ్మగా ఉంటుంది. బెల్లం వేసి చేస్తాలే ఒకరోజు చేద్దాం. అది అయింది అత్తమ్మ? దంచినవా? దంచిన. ఇట్లా పెళ్ళబడ కొట్టుకోవాలి. ఇందాక వాటర్ పోసిన కదా, ఇక చాలు. ఎసరుగా అయినట్టుంది అత్తమ్మ. కాగింది. ఉప్పు వేయవా? వేస్తా. ఇప్పుడు ఇది వేసి వేస్తా. అయిపోయింది. ఇగో ఇట్లా కొట్టుకోండి మీరు కూడా. ఇగో మెత్తగా ఇగో ఈ మాదిరి కొట్టుకొని ఇగో ఇల్లు వేసుకోవాలి. ఇగో చూడు, మళ్ళీ గడ్డ కడుతుంది. ఇట్లా వేసుకోవాలి. ఉప్పు వేసి గడ్డ కట్టింది. ఇందులో నీళ్ళు పోసి కలిపితే లూజ్ ఉంటుంది అత్తమ్మ. నువ్వు రాగి సంగటి చేసిన చూసినావా? ఏడాది మొత్తం ఇట్లా నలిపి పోసి కడగాలి, కొట్టాలి. ఏం కాదు, కలుపుతుంటే అదే వస్తుంది. కానీ ఉప్పు వేయాలి. ఉడకని
ఇగో ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకోవాలి. మూత వేస్తున్నాయిగా ఉడకాలి. కొంచెం దగ్గరకు పడేంత వరకు ఉడకాలి. మూత ఇంకా ఇది ఉడికినాక టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తా. చూడొద్దాం ఒకసారి. చూస్తా. కొన్నెల్లి అది పొడుస్తుంది, దాని పిల్లలు ఉన్నాయి. ఏం పొడాలి. ఇగో ఇట్లా కలబెట్టుకోవాలి. ఇందాక మనం మూత వేసినాక కలబెట్టి పోసి ఇట్లా ఇస్తే తిప్పుకోవాలి. ఉడికితే వరకు ఇట్లా వస్తుంది. ఇంకా దగ్గరికి వస్తుంది. మధ్యలో కలబెట్టుకుంటుంటే కొంచెం ఉండలు కట్టకుండా ఏదున్నా కొంచెం అయితే ఉడుకుద్ది. ఇంకా అయిపోయింది. కొద్దిసేపే ఇంకొంచెం దగ్గర పడాలి. ఈ ఉడుకు అన్న వల్ల అసలు పెరుగు కూడా సూపర్ ఉంటుంది. పెరుగు పాలు అసలు కమ్మగా ఉంటుంది. ఏది వేసుకున్నా రుచి. కొద్దిసేపు మూత వేస్తాయి. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. అయింది అత్తమ్మ, చూడు ఇంకా చూస్తా. ఇక అయింది, ఉడుకుతుంది మంచిగా. ఇంకా మనం అది పచ్చడి నూరు ఎరకే గుంజుకుంటుంది. ఇది ఒక పావు గంట పట్టింది ఈ సద్దన్నం. పావు గంట పట్టింది. ఇక పలుకు లేకుండా ఉడికిపోయింది చూడు. కొత్తగా ఈ మాదిరి ఉడకబెట్టుకుంటే చాలుగా. మీరు ఇప్పుడు కొట్టినా కాబట్టి పావు గంట పట్టింది. మీరు అదే సద్దలు నానబెట్టుకొని మిక్సీలో పట్టుకుంటే ఇంకా తొందరగా ఒక 10 నిమిషాలు అయిపోద్ది. నెక్స్ట్ టైం అట్లా చేసి చూపిద్దామా? చేస్తాను. మీరైనా చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఈ అన్నం తింటే ఎంత మంచిది. చాలా బలము మంచిది ఆరోగ్యానికి. పెడుతున్నా అయిపోయింది. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి పచ్చడి వస్తా. ఇక సర్వ పెడుతున్నా. ఇక టమాటా పచ్చిమిర్చికి చెప్పాలి అన్నీ ఒకసారి వేస్తా. టమాటాలో ఒక 4-5, పచ్చిమిర్చి ఒక 7-8 గళ్ళు ఉంటాయి. అన్నీ అలానే ఉడకబెట్టి జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, అడుగంటకుంటా నూనె. మళ్ళీ తర్వాత తాలింపులో అంతేనా అత్తమ్మ? ఇంకేం లేవా? అంతే. టమాటా పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర అంతే. అంతే. చాలా తక్కువ ఉన్నాయి ఇవన్నీ పదార్థాలు. ఇవన్నీ సరే చూడత్తమ్మా, అయినట్టున్నాయి. అయినాయి. అయ్యే ఉడికినాయి మంచిగా. ఈ మాదిరి ఉడికించుకుంటే చాలు. ముక్క మెత్తగా ఉడికింది. తోలు లేచిపోయింది చూడు కండ. చాలు. ఇప్పుడు రుబ్బాలి. ఇప్పుడు తీసి పచ్చడి నూరుతా. మీరు మిక్సీలలో రుబ్బుతారు కాబట్టి రుబ్బాలి అంటున్నావు. అవును, రోట్లో దంచాలి. ముందుగా మిరపకాయలు ఎరుకోవాలి. అన్నీ ఒక్కసారి వేస్తే మెదగవు. ఇది ఒక రకం. మిరపకాయలు వేయించి చేసేది ఒక రకం. ఎట్లా లూజ్ ఉంటే అట్లా చేసుకొని పోతూనే ఉండాలి. ఇంకా టమాటాలు, అది పల్లీలు, దోస గింజలు అవి కూడా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు కదా. ఉప్పు తగినంత వేసుకొని దంచుకోవాలి. ఇగో ఇట్లా కచ్చపిచ్చగా నూరుకొని ఇట్లా నీరు మెత్తగా లేకుండా ఇట్లా నూరుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో వెల్లుల్లిపాయలు వేయాలి. ఇప్పుడు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు మెత్తగా ఇట్లా నూరుకోవాలి. ఇగో ఎల్లుల్లిపాయ కూడా మెదిగింది. ఇట్లా మెదిగినాక ఇట్లా అనుకొని ఏమన్నా ఒక పలుకుంటే కూడా ఇట్లా అనుకొని ఉరుకోవాలి. మనం జారిపోద్ది కదా. అవును, మెదిగింది. జాలి మాదిరిగా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇవి చూడండి, మరి అట్లా మెత్తగా లేకుండా ఇవి మాదిరి సార్. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టాలి అత్తమ్మ? పెట్టాలి. మరి పెట్టుకుంటేనే బాగుంటుంది. కళ్ళల్లో పడుతుంది. జాగ్రత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరకత్తమ్మ. ఇట్లా ఏమంటారు, ఒక్క బద్దగా ఉంటేనే బాగుంటుంది. అట్లే ఉంచుతా. అయిపోయింది.
నువ్వు రోట్లో నూరుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టమాటా పచ్చడి అసలు అంత బాగా వాసన వస్తుంది పచ్చడి. ఇంకా చాలు ఇగో ఈ మాదిరిగా ఇంకా చూడు మంచిగా అయింది. పోపులో పెడదాం. టమాటా పచ్చడి అన్నం అయిపోయింది. టమాటా పచ్చడి అయిపోయింది. ఇంకా నీ కోపులో పెడతా నువ్వు అన్నం పెట్టుకొచ్చుకుని రా పొద్దున. అన్నం ఎందుకు నువ్వు సద్దన్నం కదా నేను మర్చిపోయినా. అంగ ప్లేట్ అక్కడే ఉంది, నేను తెచ్చి పెట్టినాడ. అమ్మో రెడీగా పెట్టుకున్నా. ఇలా స్పెషల్ వంట కదా ఎట్లయినా. అవును అందుకోసం ఫస్ట్ తీసుకున్నా. మామయ్య రాడాయిగా. మామయ్య వస్తుండంట, ఫోన్ చేసిన. సరే సరే మరి. పచ్చడి అయిపోయింది, తాలింపు పెడుతుంది. అంతే. ఇంకా ఒక పూన్ చాలు ఇందాక వేసిన. అవును, 1 టీ స్పూన్ అంత ఆయిల్. ఆయిల్ కాగంగానే ఇది వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్. కరివేపాకు కొంచెం చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు చిటికెడ పసుపు. తాలింపు అయిపోయింది. పచ్చడి అందులో వేసేసింది ఇప్పుడు అత్తమ్మ. ఇక పొయ్యి మీదనే పెట్టేసావు అత్తమ్మ. ఆహా, ఎంత మంచి వాసన వస్తుందో. మా కడుపు నిండిపోతుంది అత్తమ్మ ఈ వాసనకి. ఎంత బాగుంది చూడడానికి. టమాటా అసలు పచ్చడి మస్తు ఉంటుంది అత్తమ్మ వేసింది, నాకేమి ఇష్టం. అయిపోయింది. ఇంకా ప్లేట్లో పెట్టద్దమ్మా. పెట్టినా ఇక అన్న పెట్టిన ప్లేట్. మంచి కొంచెం చూడండి గట్టిగా అయింది, మంచిగా గుంజుకుంది. చల్లారినాక కొంచెం గట్టిగా అయింది మంచిగా. మనం అప్పుడంత లూజ్ ఉంది అనుకున్నాంగా, ఆ లూజు మీద తీస్తేనే మంచిగా తినడానికి బాగుంటుంది. పచ్చడి చేద్దాం. ఇక కాలుతున్నట్టుంది కదా మధురం. ఎన్నాళ్ళు అయిందో ఈ అన్నం తిని, ఈ కూరలు తిని మేము. ఇప్పుడు ఒరిపోలు సద్ద రొట్టెలు కూడా తింటలేము పని మీద పడి. చాలా రోజుల తర్వాత ఈ మధ్య చాలా రోజుల తర్వాత పాత వంటలు తినిపిస్తున్నావు నువ్వు నాతో. నాకు కూడా తినాలని ఉంది పాత వంటలు, కానీ నాకు రావు. అందుకే నువ్వు చేస్తే బాగుంటాయని చేయించుకుంటున్నా. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. బాగుందా? ఎంత గమ్మగా ఉందో మరి. ఇట్లా అసలు పెరిగేసి అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాగబెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినొచ్చు. నాకు పెరుగు టమాటా పచ్చడి కాంబినేషన్ ఏమి ఇష్టం. ఇంకా దీంట్లో సూపర్ ఉండే. ఇంకా ముద్ద పెట్టేద్దామా? పెట్టుకుంటావా? ఇంకా నాని ఆమె తింటావా? సూపర్ అంటే సూపర్. అవును, అంత బాగుంది. టమాటా పచ్చడి అంటే ఒట్టి టమాటా పచ్చడి కాదు, పచ్చిమిరకాయలు టమాటా చేసుకొని తిని మీరు కూడా. కొంచెం కారంగా ఉంది, కారం ఉంటేనే బాగుంటుంది. కారం ఉంటేనే బాగుంటుంది చెప్పకుండా. ఆల్రెడీ సజ్జలు తీయకుంటాయి కొంచెం. ఎంత రుచి అంటే అంత రుచి. అవును, ఇంకా గట్టి కూడా వండుకోవచ్చు. ఇంకా గట్టి ఉడికినాక వండుకోవచ్చు. కానీ ఇది మనం చెప్పడం కాదు, కానీ వాళ్ళు కూడా చేసి చూసి తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. అవును, ప్రతిసారి బాగుంది అంటున్నాం, ప్రతిసారి సూపర్ అంటుంది, కానీ నిజంగానే బాగుంటున్నాయి వంటలు. అందుకే బాగుంటుంది అని చెప్పాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో, ఎలా వస్తున్నాయి వంటలు మా అత్తమ్మ చేసిన. మీరు కూడా ఆ స్టైల్లో చేసి చూడండి ఒకసారి. నిజంగా చాలా బాగుంది. ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది నాకు, కానీ వీడియో అయిపోయినాక మొత్తం గుమ్ముతా నేను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కొత్త వంటతో మేము ముందుకు వస్తాను. బాయ్.